మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ రచ్చగా మారింది. మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్. కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. మంచు వారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విష్ణు కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. మంచు మనోజ్ ఇంటికి వెళ్లిన విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్ సీసీటీవీ ఆర్డీస్ తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు మంచు మనోజ్ ఇంటిపై విష్ణు నిఘా పెట్టారని ఆయన అనుచరులు సైతం ఆరోపిస్తున్నారు. నిన్న ఆదివారం మంచు మనోజ్ గాయాల పాలయ్యారు. అయితే మనోజ్ ను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారనేది బయటికి రాలేదు. మెడికల్ రిపోర్టులో మంచు మనోజ్ ఒంటిపై గాయాలున్నట్టు తేల్చారు వైద్యులు. వెన్నెముక, మెడపైన గాయాలైనట్టు రిపోర్ట్ ఇచ్చారు. మంచులక్ష్మి మనోజ్ ఇంటికి వెళ్లారు, ఆయనను పరామర్శించారు. ఆస్తుల పంపకాల సందర్భంగా మంచువారింట్లో గొడవలు జరిగాయన్న వార్తలను కొట్టిపారేశారు మోహన్ బాబు. మంచు విష్ణుకు, మంచు మనోజ్ కు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. అన్నదమ్ములిద్దరూ సవాళ్లు విసురుకున్నారు. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ పోటాపడి బౌన్సర్లను తెచ్చుకోవడంతో అసలు మంచువారింట్లో మంటలకు కారణమేంటనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ రచ్చగా మారింది. మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్. కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. మంచు వారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విష్ణు కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. మంచు మనోజ్ ఇంటికి వెళ్లిన విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్ సీసీటీవీ ఆర్డీస్ తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు మంచు మనోజ్ ఇంటిపై విష్ణు నిఘా పెట్టారని ఆయన అనుచరులు సైతం ఆరోపిస్తున్నారు. నిన్న ఆదివారం మంచు మనోజ్ గాయాల పాలయ్యారు. అయితే మనోజ్ ను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారనేది బయటికి రాలేదు. మెడికల్ రిపోర్టులో మంచు మనోజ్ ఒంటిపై గాయాలున్నట్టు తేల్చారు వైద్యులు. వెన్నెముక, మెడపైన గాయాలైనట్టు రిపోర్ట్ ఇచ్చారు. మంచులక్ష్మి మనోజ్ ఇంటికి వెళ్లారు, ఆయనను పరామర్శించారు. ఆస్తుల పంపకాల సందర్భంగా మంచువారింట్లో గొడవలు జరిగాయన్న వార్తలను కొట్టిపారేశారు మోహన్ బాబు. మంచు విష్ణుకు, మంచు మనోజ్ కు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. అన్నదమ్ములిద్దరూ సవాళ్లు విసురుకున్నారు. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ పోటాపడి బౌన్సర్లను తెచ్చుకోవడంతో అసలు మంచువారింట్లో మంటలకు కారణమేంటనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ రచ్చగా మారింది. మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్. కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. మంచు వారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విష్ణు కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. మంచు మనోజ్ ఇంటికి వెళ్లిన విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్ సీసీటీవీ ఆర్డీస్ తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు మంచు మనోజ్ ఇంటిపై విష్ణు నిఘా పెట్టారని ఆయన అనుచరులు సైతం ఆరోపిస్తున్నారు. నిన్న ఆదివారం మంచు మనోజ్ గాయాల పాలయ్యారు. అయితే మనోజ్ ను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారనేది బయటికి రాలేదు. మెడికల్ రిపోర్టులో మంచు మనోజ్ ఒంటిపై గాయాలున్నట్టు తేల్చారు వైద్యులు. వెన్నెముక, మెడపైన గాయాలైనట్టు రిపోర్ట్ ఇచ్చారు. మంచులక్ష్మి మనోజ్ ఇంటికి వెళ్లారు, ఆయనను పరామర్శించారు. ఆస్తుల పంపకాల సందర్భంగా మంచువారింట్లో గొడవలు జరిగాయన్న వార్తలను కొట్టిపారేశారు మోహన్ బాబు. మంచు విష్ణుకు, మంచు మనోజ్ కు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. అన్నదమ్ములిద్దరూ సవాళ్లు విసురుకున్నారు. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ పోటాపడి బౌన్సర్లను తెచ్చుకోవడంతో అసలు మంచువారింట్లో మంటలకు కారణమేంటనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ రచ్చగా మారింది. మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్. కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. మంచు వారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విష్ణు కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. మంచు మనోజ్ ఇంటికి వెళ్లిన విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్ సీసీటీవీ ఆర్డీస్ తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు మంచు మనోజ్ ఇంటిపై విష్ణు నిఘా పెట్టారని ఆయన అనుచరులు సైతం ఆరోపిస్తున్నారు. నిన్న ఆదివారం మంచు మనోజ్ గాయాల పాలయ్యారు. అయితే మనోజ్ ను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారనేది బయటికి రాలేదు. మెడికల్ రిపోర్టులో మంచు మనోజ్ ఒంటిపై గాయాలున్నట్టు తేల్చారు వైద్యులు. వెన్నెముక, మెడపైన గాయాలైనట్టు రిపోర్ట్ ఇచ్చారు. మంచులక్ష్మి మనోజ్ ఇంటికి వెళ్లారు, ఆయనను పరామర్శించారు. ఆస్తుల పంపకాల సందర్భంగా మంచువారింట్లో గొడవలు జరిగాయన్న వార్తలను కొట్టిపారేశారు మోహన్ బాబు. మంచు విష్ణుకు, మంచు మనోజ్ కు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. అన్నదమ్ములిద్దరూ సవాళ్లు విసురుకున్నారు. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ పోటాపడి బౌన్సర్లను తెచ్చుకోవడంతో అసలు మంచువారింట్లో మంటలకు కారణమేంటనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ రచ్చగా మారింది. మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్.
కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్ళనున్నారు మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. మంచు వారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విష్ణు కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. మంచు మనోజ్ ఇంటికి వెళ్లిన విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్ సీసీటీవీ ఆర్డీస్ తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు మంచు మనోజ్ ఇంటిపై విష్ణు నిఘా పెట్టారని ఆయన అనుచరులు సైతం ఆరోపిస్తున్నారు. నిన్న ఆదివారం మంచు మనోజ్ గాయాల పాలయ్యారు. అయితే మనోజ్ ను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారనేది బయటికి రాలేదు. మెడికల్ రిపోర్ట్ లో మంచు మనోజ్ ఒంటిపై గాయాలున్నట్టు తేల్చారు వైద్యులు. వెన్నెముక, మెడపైన గాయాలైనట్టు రిపోర్ట్ ఇచ్చాడు. మంచు లక్ష్మి మనోజ్ ఇంటికి వెళ్లారు, ఆయనను పరామర్శించారు. ఆస్తుల పంపకాల సందర్భంగా మంచు వారింట్లో గొడవలు జరిగాయన్న వార్తలను కొట్టిపారేశారు మోహన్ బాబు. మంచు విష్ణుకు, మంచు మనోజ్ కు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. అన్నదమ్ములిద్దరూ సవాళ్లు విసురుకున్నారు. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ పోటాపడి బౌన్సర్లను తెచ్చుకోవడంతో అసలు మంచు వారింట్లో మంటలకు కారణమేంటనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ రచ్చగా మారింది. మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్. కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. మంచు వారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విష్ణు కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. మంచు మనోజ్ ఇంటికి వెళ్లిన విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్ సీసీటీవీ ఆర్డీస్ తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు మంచు మనోజ్ ఇంటిపై విష్ణు నిఘా పెట్టారని ఆయన అనుచరులు సైతం ఆరోపిస్తున్నారు. నిన్న ఆదివారం మంచు మనోజ్ గాయాల పాలయ్యారు. అయితే మనోజ్ ను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారనేది బయటికి రాలేదు. మెడికల్ రిపోర్ట్ లో మంచు మనోజ్ ఒంటిపై గాయాలున్నట్టు తేల్చారు వైద్యులు. వెన్నెముక, మెడపైన గాయాలైనట్టు రిపోర్ట్ ఇచ్చాడు. మంచు లక్ష్మి మనోజ్ ఇంటికి వెళ్లారు, ఆయనను పరామర్శించారు. ఆస్తుల పంపకాల సందర్భంగా మంచు వారింట్లో గొడవలు జరిగాయన్న వార్తలను కొట్టిపారేశారు మోహన్ బాబు. మంచు విష్ణుకు, మంచు మనోజ్ కు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. అన్నదమ్ములిద్దరూ సవాళ్లు విసురుకున్నారు. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ పోటాపడి బౌన్సర్లను తెచ్చుకోవడంతో అసలు మంచు వారింట్లో మంటలకు కారణమేంటనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ రచ్చగా మారింది. మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్. కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి వెళ్లనున్నారు మంచు